ఈరోజు రాయచోటి పట్టణంలో దశరథరామరెడ్డి అనే మా నాయకుడు, ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా ఉన్నారు. ఆయన పైన దౌర్జన్యం జరుగుతోందని చెప్పి నిన్నటి నుంచి అతని ఫంక్షన్ హాల్ని ఇబ్బంది పెట్టే విధంగా, ఫంక్షన్ హాల్ని పగలగొట్టే విధంగా నిన్నటి నుంచి ప్లాన్ చేశారు అని చెప్పి అతను పోయి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. నిన్న పోలీసు ఉన్నతాధికారులను కూడా పోయి ఆయన కలవడం జరిగింది. కనీసం కంప్లైంట్ కూడా సిఐ డిఎస్పీ తీసుకునేదానికి ముందుకు రాలేదు. ఈరోజు పరిస్థితి చూస్తే ఈరోజు తెలుగుదేశం గుండాలందరూ కూడా అతని ఫంక్షన్ హాల్ ఈరోజు అంతా కూడా పూర్తిగా పగలగొట్టి ఈరోజు ఆయన్ని ఎంతో పైశాచికంగా ఈరోజు అతనిపై దాడి చేసి అతని 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయ్యే విధంగా ఈరోజు ఆయన కొట్టడం జరిగింది. అదేవిధంగా తలకు గాయాలయ్యాయి. చాలా సీరియస్ పరిస్థితుల్లో అతన్ని ఈరోజు తిరుపతి హాస్పిటల్కు తీసుకోవడం జరిగింది. ఇంత దారుణం జరుగుతా ఉన్నా కూడా ఇప్పటి వరకు ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజు పెరిగిపోయినాయి. ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ యాక్షన్ ఎవరిపైన తీసుకుంటారంటే ఏదన్నా రాజకీయంగా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఒక పార్టీకి ఈరోజు తొత్తులుగా పోలీసు వ్యవహరిస్తూ ఉన్నారు. ఏదో సోషల్ మీడియాలో కేసు పెడితే ఒకే కేసుని 40 స్టేషన్లో పెట్టి తిప్పడం అలాంటివి చేస్తూ ఉన్నారు. కళ్ళెదురుగా వచ్చి దౌర్జన్యం జరుగుతోందని కంప్లైంట్ ఇస్తే కూడా ఈరోజు సిఐ డిఎస్పీ తీసి స్పందించే పరిస్థితిలో ఈరోజు లేని పరిస్థితి ఉంది. అక్కడే పోలీసుల సమక్షంలోనే అతన్ని ఇంత దారుణంగా కొట్టినా కూడా ఇప్పటి వరకు ఒక అరెస్ట్ కూడా లేదు. ఈరోజు ఎవరైతే దాడి చేశారో వీడియోలన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ ఒక్కరిపైన కూడా ఈరోజు చర్యలు తీసుకోలేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పూర్తిగా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తక్షణమే వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. ఈరోజు ఇలాంటి కక్షలు పెంచుకుంటూ పోతే రేపు పరిస్థితులు ఇదే రేపు మీకు కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. రాష్ట్రము ఈరోజు ఒక సరైన మార్గంలో పోయే పరిస్థితి ఉండదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తక్షణమే చర్యలు తీసుకొని నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు దశరథరామరెడ్డి గారు వెళ్ళి సిఐ గారిని డిఎస్పీకి ఈరోజు తెలుగుదేశం నాయకులకు తొత్తులుగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మారిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఈరోజు ఒక వర్గానికే ఒక పార్టీకే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్టు ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఇంత దారుణమైన ఇన్సిడెంట్కు ఈరోజు పోలీసుల నిర్లక్ష్యమే కారణం. నిన్ననే చర్యలు తీసుకోమంటే ఈ ఇన్సిడెంట్ ఈరోజు జరిగేదే కాదు, ఇంత దారుణమైన ఇన్సిడెంట్ జరిగేదే కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అంటే అతని ప్రాపర్టీ అంతా కూడా ఒక ఫంక్షన్ హాల్, పెళ్ళిళ్ళు నిన్న మొన్న కూడా పెళ్ళిళ్ళు జరిగాయి ఫంక్షన్ హాల్లో. ఆ ఫంక్షన్ హాల్ని అంతా కూడా పగలగొట్టి 100 మంది పైన వెళ్ళి అతన్ని అందరిని కూడా దౌర్జన్యంగా ఈరోజు చాలా ఘోరంగా 2 కాళ్ళు ఇంచేసి ఆ చేతి కూడా ఫ్రాక్చర్ అయ్యి ఇంత ఘోరంగా జరిగినా కూడా ఎక్కడ కూడా చర్యలు లేవు. ఇలాంటి పరిస్థితులు ఉంటే అసలు పోలీసుల పైన పూర్తిగా నమ్మకం సన్నగిలే పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.